మా ఇంట్లో ఎప్పుడూ చేసుకునే మటన్ కర్రీ, అన్నం, చపాతీ, బిర్యానీలోకి ఎందులోకైనా చాలా సూపర్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న మటను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. ఈలోపు పచ్చి మసాలా కోసం ధనియాలు, లవంగం, చెక్క, జీలకర్ర, ఎలాచి, గసగసాలు, అలానే కొంచెం జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు, అలానే గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి మసాలా పేస్టు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలానే స్పైసీనెస్ తగ్గట్టుగా కారం కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కారంలో బాగా మగ్గిన తర్వాత వాటర్‌ని వేసుకోండి. మటన్ ముక్క మునిగేటట్లుగా వాటర్‌ని వేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. చూశారు కదా! ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండండి. ఇక్కడ నేను గరం మసాలా అయితే వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది గ్రేవీతో. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి.